అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు మేజర్ లీగల్ హర్డిల్ అమెరికన్ సుప్రీంకోర్టు విచారణ. అమెరికా సుప్రీంకోర్టు వాస్తవానికి తీర్పు చెప్పాల్సి ఉండే నిన్ననే, కానీ ఆ తీర్పు వాయిదా పడింది. ఆ తీర్పు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు అందరిలోనూ టెన్షన్, ఇంక్లూడింగ్ ట్రంప్. ట్రంప్ అయితే అన్నాడు, వీఆర్ స్క్రూడ్ ఇఫ్ సుప్రీంకోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ద టారిఫ్స్ అన్నాడు. సో ఇష్యూ ఏంటి? అమెరికన్ సుప్రీంకోర్టులో ఉన్న సవాల్ ఏంటి? ట్రంప్ ఇలా ప్రపంచంలోని అనేక దేశాలపైన ఏకకాలంలో టారిఫ్ విధించడానికి, బ్లాంకెట్ టారిఫ్స్ అంటారు, ఒక్క కంట్రీ కాదు అన్ని దేశాలపైన విధించాడు. ఈ రకమైన టారిఫ్లు విధించటానికి ఆయన 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే చట్టాన్ని, అమెరికన్ చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ చట్టం ఏం చెప్తుందంటే, జాతీయ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న సమయాల్లో ఈ టారిఫ్లను, అంటే సుంకాలను మార్చుకోవచ్చు, సుంకాలు విధించవచ్చు అనేది ఈ చట్టం చెప్తోంది. అంటే ఒక అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర ఆర్థిక అధికారాలు. అయితే ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద ప్రెసిడెంట్కు ఇలా అన్ని దేశాలపైన ఏకకాలంలో బ్లాంకెట్ టారిఫ్ విధించే హక్కుందా అని. సాధారణంగా ఇలాంటి అధికారం అమెరికన్ పార్లమెంట్, కాంగ్రెస్కు ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ ఈ చట్టాన్ని వక్రీకరించి, వక్రభాష్యం చెప్పి తనకే అధికారాలు ఉన్నట్టుగా విధిస్తున్నాడు. ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు ముందున్నది ఏంటంటే, దేశ అధ్యక్షునికి ఇలా అధికారాలు ఉన్నాయా, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద బ్లాంకెట్ టారిఫ్లు విధించవచ్చా, ఇది కాంగ్రెస్కి అధికారమా, అధ్యక్షుడికి అధికారమా అనే క్వశ్చన్ కూడా అమెరికన్ సుప్రీంకోర్టు ముందుంది. వాస్తవానికి ఆ సుప్రీంకోర్టులో మెజారిటీ జడ్జిలు కన్జర్వేటివ్ జడ్జిలు, అందులో ట్రంప్ నియమించిన వారే 3-4 ఉన్నారు. అందువల్ల సాధారణంగా అయితే ప్రాబ్లం రాకూడదు. కానీ జడ్జిలు ఇటీవల విచారణ సమయంలో వ్యక్తం చేసిన అనుమానాలను బట్టి చూస్తే ట్రంప్కు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తుందా అనే అనుమానము కలుగుతోంది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ బట్టి మనం కంక్లూడ్ చేయలేం. కానీ ఇది స్టిల్ ఏ డిబేటింగ్ పాయింట్, ఫోర్గాన్ కంక్లూషన్ అయితే కాదు. జడ్జిమెంటు ట్రంప్కు అనుకూలంగా రావచ్చు, ట్రంప్కు వ్యతిరేకంగా రావచ్చు. ఒకవేళ ట్రంప్కు వ్యతిరేకంగా వచ్చి ఈ టారిఫ్లు, ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు అన్కాన్స్టిట్యూషనల్ అంటే అప్పుడు పెద్ద మొత్తంలో అమెరికన్ ట్రేడ్ అంతా గందరగోళంలో పడుతుంది, కన్ఫ్యూషన్, క్యావోస్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ దేశాలన్నిటికీ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. నియర్లీ $150 బిలియన్ ఇప్పటికీ ఈ కొత్త టారిఫ్ విధానం ద్వారా వసూలు చేశాడు. ఇక కొన్ని దేశాలైతే టారిఫ్ల నుంచి మినహాయింపుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సో ఆ ఒప్పందాల ప్రకారం కొన్ని రాయితీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా రీఫండ్ అడిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే మొదటి పర్యవసనం ఏంటంటే, పెద్ద ఎత్తున మళ్ళీ ట్రేడ్ నెగోషియేషన్ జరపాల్సి ఉంటుంది. అమెరికా నెగోషియేటింగ్ పవర్ తగ్గిపోతుంది. సో ఈ రీఫండ్ల కొరకు లీగల్ క్లెయిమ్స్ మొదలవుతాయి. అయితే దానికి పరిష్కారంగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు పని చేయొచ్చు, ప్రాస్పెక్టివ్గా తన తీర్పు అమలయ్యేలా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అంటే ఇక నుంచి వసూలు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధము, కానీ గతంలో వసూలు చేసిన దాన్ని మినహాయించవచ్చు. అప్పుడు రీఫండ్కు అవసరం ఉండదు. కానీ ఈరోజు అన్కాన్స్టిట్యూషనల్ అయితే నిన్న కూడా అన్కాన్స్టిట్యూషనలే కదా. అందువల్ల ఖచ్చితంగా ఈ కంపెనీలు మళ్ళీ కోర్టులకు వెళ్తాయి. ఇప్పటికే 1000 కేసులు కోర్టులో పడ్డాయి. ఎందుకంటే రేపు ఒకవేళ జడ్జిమెంట్ ట్రంప్కు వ్యతిరేకంగా వస్తే రీఫండ్ అడగవచ్చు, నష్టపరిహారం అడగవచ్చని. సో అందువల్ల వివిధ కంపెనీలు, వివిధ దేశాలు ఖచ్చితంగా మళ్ళీ కోర్టులకు వెళ్తాయి.
ఎందుకంటే ప్రాస్పెక్టివ్గా ఎలా అన్కాన్స్టిట్యూషనల్ అంటావు, అన్కాన్స్టిట్యూషనల్. భవిష్యత్తులో అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు గతంలో అన్కాన్స్టిట్యూషనల్ కాదా? అందువల్ల ఖచ్చితంగా అమెరికా ఇప్పటివరకు జపాన్ నుంచి మొదలుకొని యూరోపియన్ యూనియన్ వరకు అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాలన్నీ రీరైట్ చేయాల్సి ఉంటుంది, రీనెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆల్రెడీ వసూలు చేసిన డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా ఇలాంటి చైనా ఇలాంటి దేశాలతో ట్రేడ్ నెగోషియేషన్ నడుస్తున్నాయి. ఆ ట్రేడ్ నెగోషియేషన్స్ పైన దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల ఇది ఒక భారీ ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించడానికి ట్రంప్ చేసిన వాదనలు ఏంటంటే, ఒకటి వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్. అమెరికాకు ప్రపంచంలో అనేక దేశాలతో భారీ ఎత్తున వాణిజ్య లోటు ఉంది అనేది ఒక వాదన. రెండవది అమెరికాకు నష్టాన్ని కలిగించే రీతిలో చాలా దేశాలు ట్రేడ్ ప్రాక్టీసెస్ నడుపుతున్నాయని, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేది రెండవ వాదన. మూడవది సప్లై చైన్ వల్నరబిలిటీస్, అంటే వివిధ సరఫరాలు అమెరికాకు రావడంలో ఉండే ఛాలెంజెస్ను ట్యాకిల్ చేయాలంటే, సప్లై చైన్ వల్నరబిలిటీ ట్యాకిల్ చేయాలంటే నాకు ఈ టారిఫ్లు విధించడం తప్పదు అనేది ట్రంప్ వాదన. ఒకవేళ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ దేశ అధ్యక్షుడు టారిఫ్లు ఇలా విధించలేడని అమెరికన్ సుప్రీంకోర్టు కనుక చెబితే, అప్పుడు మార్గం ఏంటి? అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్లో వెళ్ళి కాంగ్రెస్ ఆమోదాన్ని పొంది ఇలాంటి ఆంక్షలు విధించవచ్చు. అది అంత సులభం కాదు, ఎందుకంటే కాంగ్రెస్లో ఏకపక్షంగా ఉండదు. డెమోక్రట్లు రిపబ్లికన్లు ఉంటారు. ఇప్పుడు 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక ఆ ఆప్షన్ ఇది లాంగ్ ప్రాసెస్. కాంగ్రెస్కి అమెరికన్ పార్లమెంట్కి వెళ్తే దాన్ని విచారణ ఉంటుంది, కాంగ్రెషనల్ కమిటీ ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది. ట్రంప్ కోరుకున్నట్లుగా ఎడాపడా తనకు నిద్ర లేచిందే తరువుగా తన కళలో ఏదొస్తుంది అలా టారిఫ్లు విధించడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు ట్రంప్ అంటే, అమెరికా పార్లమెంట్ గతంలో చేసిన అనేక చట్టాల ఆధారంగా కూడా ఈ టారిఫ్లు విధించవచ్చు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ప్రెసిడెంట్కు లేదు, కాంగ్రెస్కు ఉందని సుప్రీంకోర్టు చెబితే ఇతర చట్టాలు ఉపయోగించుకోవచ్చు. అమెరికన్ సుప్రీంకోర్టు విచారించేది టారిఫ్లు గుడ్డా బ్యాడా అని కాదు. అమెరికన్ సుప్రీంకోర్టు విచారించేది ట్రంప్ ఉపయోగించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఇలా బ్లాంకెట్ అండ్ స్వీపింగ్ టారిఫ్లు విధించే అధికారం రాష్ట్రపతికి, దేశాధ్యక్షుడికి ఉందా లేదా కాంగ్రెస్కు ఉందా అనేది మాత్రమే తీర్పు చెప్తుంది. అంటే దేశ అధ్యక్షునికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఈ రకమైన టారిఫ్లు విధించే అధికారము లేదు అని అమెరికన్ సుప్రీంకోర్టు చెప్పిందనుకోండి, అప్పుడు ట్రంప్ ఇతర చట్టాలను ఉపయోగించి ఇదే పని చేయవచ్చు. సో ఇప్పటికే కొన్ని రకాల టారిఫ్లను ఇతర చట్టాలను ఉపయోగించి కూడా చేస్తున్నాడు. ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్టే కాకుండా ఆ చట్టాలు ఏంటి అంటే, ఇది అమెరికన్ కామర్స్ సెక్రటరీ చెప్పాడు, స్కాట్ బెసెంట్ అని. సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974. ఈ చట్టం కింద ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, వాణిజ్య అసమానతల్ని సెట్ చేయడానికి, వాణిజ్య సమతుల్యతను సాధించడానికి టు ట్యాకిల్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అమెరికా ప్రెసిడెంట్ 150 days వరకు 15% టారిఫ్ విధించే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇది సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974. ఇక రెండవ చట్టం సెక్షన్ 338 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1930, 1930 నాటి అమెరికన్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం, దానిలోని సెక్షన్ 338 ప్రకారము అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా వివక్ష కనుక చూపితే, అంటే డిస్క్రిమినేటింగ్ అగెన్స్ట్ అమెరికన్ కామర్స్, అప్పుడు 50% టారిఫ్ విధించే అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇది సెక్షన్ 338 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1930. మూడోది సెక్షన్ 232 ఆఫ్ ది ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆఫ్ 1962. ఈ చట్టం ఆల్రెడీ ఉపయోగించడం కూడా మొదలుపెట్టాడు ట్రంప్ కొన్ని రకాల టారిఫ్లు విధించడానికి. ఇదేంటంటే అమెరికన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ను పరిరక్షించేందుకు ఈ చట్టం ద్వారా టారిఫ్లు విధించవచ్చు. ఇప్పటికే స్టీల్, అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన
మన ట్రంప్ విధించిన టారిఫ్లు ఈ సెక్షన్ 232 ఆఫ్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారమే విధించాడు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ దానికి ఉపయోగించలేదు. సో ఈ సెక్షన్ 232 ఆఫ్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ కింద మీకు రకరకాల ఫార్మా ట్రేడ్ను, ఎయిర్క్రాఫ్ట్ ట్రేడ్ను, ఇలా మీకు కాపర్ ట్రేడ్ను ట్యాకిల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సెమీ కండక్టర్ ట్రేడ్ను, వీటన్నిటిని పరిరక్షించాలి కనుక నేను టారిఫ్లు విధిస్తున్నాను అని చెప్పచ్చు. ఇక కాదనుకుంటే సెక్షన్ 301 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ఇదేంటంటే అమెరికాకు నష్టం కలిగించే రీతిలో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరుపుతున్నాయని ఆ దేశాలపైన విచారణకు ఆదేశించి ఆ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సెక్షన్ 301 కింద మీకు టారిఫ్లు విధించవచ్చు. 2018-19లో చైనా పైన ఇదే రకమైన టారిఫ్లను అప్పుడు అమెరికా అధ్యక్షుడు విధించాడు. సో అందువల్ల ఈ సెక్షన్ 301 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎదుర్కోవటానికి విధించవచ్చు. అయితే ఇవన్నీ సమస్య ఏంటి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉదాహరణకు సెక్షన్ 301 అనుకోండి, దానిపైన ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ జరపాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక దేశం అమెరికాకు నష్టం కలిగించేలా ఈ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కు పాల్పడుతోంది అని ఎస్టాబ్లిష్ కావాలి. సో అందువల్ల దీనికి ఇప్పటిలాగా ట్రంప్ వెంటనే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, చలో 25% అదనం, ఇరాన్తో వాణిజ్యం చేస్తే ఇంకో మరో 25%, ఇంకా రష్యన్ ఆయిల్ కొనడం ఆపడం లేదా 500%. ఇలా టారిఫ్లు విధించడానికి ఈ చట్టాలు ఉపయోగపడవు. ఈ చట్టాల కింద ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, కాంగ్రెస్ దాన్ని డిబేట్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. మీకు ఈ చట్టాలపైన విచారణ ఉంటుంది. సో ఈ చట్టాల అనుగుణంగా విధించాలి అంటే ఇట్ ఈస్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అది ట్రంప్కి నచ్చదు. ట్రంప్ అంతా అటాకింగ్ మోడ్ కదా. సో అందువల్ల ట్రంప్ స్వభావానికి సూట్ అవుతుంది కనుక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ట్రంప్ ఇన్వోక్ చేశాడు. ఇక ఫైనల్గా ఒకవేళ ట్రంప్ ఈ చట్టాల ప్రకారం మళ్ళీ విధించే అవకాశం ఉన్నా ఒక్కసారి గనక సుప్రీంకోర్టు కొట్టివేస్తే ట్రంప్ టారిఫ్లను ఇప్పటి వరకు విధించిన టారిఫ్లను అమెరికా బార్గెనింగ్ పవర్ దెబ్బతింటుంది. ట్రంప్ పొలిటికల్గా డిప్లొమాటిక్గా ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. అమెరికన్ కాంగ్రెస్ దేశాధ్యక్షుడికి కళ్ళం వేయగలుగుతుంది అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రజల్లో కూడా ట్రంప్ ఇప్పటికే పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి, ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇండియా, చైనా లాంటి దేశాలతో అమెరికా జరుపుతున్న వాణిజ్య చర్చల్లో మన దేశాలు మరింత కఠిన వైఖరి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ అమెరికన్ కాంగ్రెస్ కూడా భవిష్యత్తులో ట్రంప్ లాంటి వాళ్ళు పట్టుకొచ్చి ఇలాంటి పనులు చేస్తారేమోనని మరింతగా దేశాధ్యక్షుల అధికారాలను నియంత్రించే ట్రేడ్ యాక్ట్స్కు ఉపక్రమించవచ్చు. సో దెర్ కెన్ మెనీ థింగ్స్ మే హ్యాపెన్. అమెరికన్ సుప్రీంకోర్టు కనుక ఒకవేళ ఈ ట్రంప్ ఇప్పటిదాకా విధిస్తున్న టారిఫ్లను అన్కాన్స్టిట్యూషనల్, ట్రంప్ ఈ రకంగా ప్రెసిడెంట్ ట్రంప్ బ్లాంకెట్ అండ్ స్వీపింగ్ టారిఫ్లు విధించడానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అధికారం ఇవ్వదు అని కనుక అమెరికన్ సుప్రీంకోర్టు చెప్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ క్యావస్. సో ట్రేడ్లో, డిప్లొమసీలో, అమెరికా డొమెస్టిక్ పాలిటిక్స్లో, గ్లోబల్ పవర్ డైనమిక్స్లో కూడా ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం అయితే ఉంటుంది.